ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా కొండగట్టు ఈ దగ్గర పార్కింగ్ ప్లేస్లో చేరుకున్నాం. ఇక్కడ నుంచి ముందుకెళ్తే బొజ్జపోతున్నా, అక్కడి నుంచి అలా చక్కగా అడవుల గుండా అద్భుతమైనటువంటి మార్గం గిరి ప్రదక్షిణ. దాదాపు 16-17 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తవుతుంది. మధ్యలో అల్పాహారం ఉంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎంత దివ్యమంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయ్యగారిది 5వసారి అయ్యగారు, 6వసారి అయ్యగారు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆనందం, వాళ్ళకి మంచి జరుగుతోంది. అందుకని భక్తులారా, మనం కొండగట్టు గిరిపక్షంలో పాల్గొందాం, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, దాంతోపాటు మంచి ఆరోగ్యాన్ని పొందుదాం. ఈ యొక్క చక్కటి ప్రకృతిలో మనం గిరిప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క శుద్ధమైన ఆ వాతావరణాన్ని అనుభూతి చెందుదాం. దాంతోపాటుగా మన వెంట ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎంతమంది భక్తులు ముందుకు వస్తున్నారో తెలుసా? మేము మంచినీళ్ళు ఇస్తాం అయ్యగారు, మజ్జిగ ఇస్తాం అయ్యగారు, అరటిపళ్ళు మేము పంపిణీ చేస్తాం అయ్యగారు, భోజనాలకు మేము ఏర్పాటు చేస్తాము అని. ఇది పరమ ఆనందదాయకం. ఈసారి చాలామంది కొత్త వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభం జరగాలి. అలాగే మిగతా ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశం మొత్తానికి కూడా మేము కొండగట్టు గిరి ప్రదక్షిణకి ఆహ్వానం పలుకుతున్నాం. రండి, అయోధ్యలో రాముడు కూర్చున్నాక పరమ ఆనందంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శుభం జరగాలి. జై బజరంగబలి హనుమానికి, కొండగట్టు అంజనకి, జై శ్రీరామ్, భారత్ మాతాకి.